నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఎవ్రీ మంత్ క్లాసెస్ ఉంటాయి. నేనే డైట్ ప్లాన్ ఇస్తాను. సేమ్ ఇలా ఏం చేయాలో చెప్తున్నాను కదా! సో, ఏం చేయాలి ఎవ్రీథింగ్ చెప్తూనే ఉంటాను. సో, జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తున్న నెంబర్‌కి మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి మార్నింగ్ లేవగానే మనం ఎప్పుడైనా సరే చాలా మంది చాయ్, కాఫీ తాగుతా ఉంటారు. సగం మంది ఎందుకంటే అలవాటు పడిపోయి ఉంటారు. ఇంకొక సగం మంది ఏంటంటే మోషన్ రావడానికి ఫ్రీ మోషన్ అవుతది. చాయో లేదా కాఫీ తాగితేనే మోషన్ వస్తది. లేకపోతే డే స్టార్టే అవ్వదు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే పరిగడుపున చాయ లేదా కాఫీ తాగితే అస్సలు మంచిది కాదు. అనవసరంగా హెల్త్‌ని డిస్టర్బ్ చేసుకున్నట్టు అవుతది. గట్ హెల్త్‌ని. ఇప్పుడు ఆల్రెడీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏజ్ తోటి సంబంధం లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకి 30 ఇయర్స్ దాటాక డైజెషన్ పవర్ అని తగ్గుతూ ఉంటుంది. అండ్ గట్ హెల్త్ బాలేకపోతే మీరే చూస్తున్నారు కదా! ప్రతి ఇంటికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో. బీపీ అని, డయాబెటీస్ అని, పీసీఓడీ, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ ఇలా చాలా వస్తున్నాయి. గట్ హెల్త్ బాగా కాపాడుకుంటేనే ఇవన్నీ కూడా సెట్ అవుతూ వస్తాయి. సో, గట్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, మోషన్ ఫ్రీగా అవ్వడానికి చాయ్ ఆర్ కాఫీ మార్నింగ్ లేవగానే తాగడానికి బదులు ఏం చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దీంతోటి మనకి మోషన్ కూడా ఫ్రీ అయిపోతది. సెకండ్ ఏంటంటే చాలా మంది పొట్ట ఉంది అంటారా? పొట్ట ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే స్ట్రెస్. ఇంకొక రీజన్ మోషన్ సరిగ్గా పాస్ అవ్వకపోతే అది మిగిలింది ఉంటది కదండీ, అది బ్లోటింగ్ లాగా కనిపించడం, లేదా తింటే ఏదైనా పడకుండా బ్లోటింగ్ అవ్వడం, అమ్మాయిలకైతే పీరియడ్స్‌కి ముందు బ్లోటింగ్ అవ్వడం ఇవన్నీ కామన్ అన్నమాట. సో, ఈ డిపెండెన్సీ అనే చాయ్, కాఫీ మీద తగ్గిచ్చేసేయండి. మానేసేయండి. స్లోగా తగ్గిచ్చేస్తూ మానేసేయండి. వీలైతే మానేయగలిగితే ఇప్పటికిప్పుడు మానేసేయండి. చాయ్, కాఫీ మొత్తానికే తాగొద్దని నేను చెప్పట్లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఓ హాఫ్ అన్ అవర్ తర్వాత తాగండి. ఏదైనా పొట్టలో పడ్డాక అంటే సాలిడ్ ఫుడ్. వాటర్ తాగాక తాగుతున్నాను అనకండి. వాటర్ కన్సిడరేషన్‌లోకి రాదు. ఎందుకంటే నేను ఎవరినైనా నన్ను అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు తాగొద్దు కదా! తాగొద్దని నేను వాటర్ తాగుతున్నాను కదా! అంటారు. వాటర్ తాగితే కన్సిడరేషన్‌లోకి రాదు. సో, ఇది తీసుకోండి. మోషన్ అంతా ఫ్రీ అయిపోవాలి. మీ ఎక్సర్‌సైజ్, వాకింగ్ అన్నీ చేసుకొని మీ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఓ హాఫ్ అన్ అవర్‌కి లేదా 45 మినిట్స్‌కి చాయ్ ఆర్ కాఫీ తాగొచ్చు. లేదా ఆఫీస్ వెళ్తున్నా మాకంత టైం లేదు అనుకుంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక కాసేపటికి తాగండి. బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి చాయ్ అస్సలు మంచిది కాదు. చాయ్ తోటి లేదా కాఫీ తోటి స్నాక్స్ తింటున్నారు బాగా. అలాంటివి ఏవి మంచిది కాదు. సో, ఇది ఇంకా బాగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చేసేది డైజెషన్ కోసం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ వేసుకోండి. ఎక్కువ బాయిల్ అవసరం లేదు. కొంచెం వార్మ్ అవుతే చాలు. సో, ఇది వార్మ్ అవ్వనిద్దాము. దీనికి సబ్జా గింజలు మీరు లేసాక ఒక 20 నిమిషాల ముందే కొన్ని సబ్జా గింజలు ఎక్కువ వద్దండి. ఎక్కువ తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తక్కువ తింటే డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో, జస్ట్ ఇంత గింజలు తీసుకుంటేనే మీకు ఆల్రెడీ ఇంత వచ్చేస్తది. ఒకళ్ళకి సరిపోతుందన్నమాట ఇది. ఇంత వచ్చేస్తది చిన్న ఇంత గింజలకే. సో, అవి నానేసుకోండి. ఆ వాటర్ తీసేసుకొని ఈ సబ్జా పెట్టేసుకోండి. ఇప్పుడు మీరు కావాలంటే దీంట్లోనే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. స్మెల్ కూడా చాలా బాగా వస్తది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. లేదు తులసి ఆకులు వేసుకోవచ్చు. ఇలా మీకు ఏది ఇష్టం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో, కొంచెం వార్మ్ అయితే చాలు. సరిపోతది ఇప్పుడు. ఇది మనకి ఎందుకంటే వార్మ్ వాటర్‌లోనే హనీ వేసుకోవచ్చు. చల్లగా లేదా కొంచెం వార్మ్ ఉండాలి. హాట్ వాటర్‌లో వేసుకోకూడదు. ఇప్పుడు ఇది కొంచెం హాట్ ఉన్నాయి. నేను వెయిట్ చేస్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేశాకనే కొంచెం వార్మ్ అయ్యాకనే ఇవి వేస్తాను హనీ. సో, ఇప్పుడు ఈ సబ్జా వేసేసుకోండి. దీంట్లో నిమ్మకాయ ఉంటుంది కదా! నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇది మనకి తాగాక కూడా ఫ్రెష్ ఫీలింగ్ కూడా వస్తది. అండ్ వెయిట్ లాస్‌లో దీంట్లో అయినా లైఫ్‌లో డైజెషన్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్‌లో మనకి డైజెషన్ సరిగ్గా లేదనుకోండి. ఎలా అవుతారు వెయిట్ లాస్? సో, డైజెషన్ బాగుందనుకోండి మనం వద్దన్నా తగ్గుతూనే ఉంటాం. మెయింటైన్ కూడా అవుతది అలానే. సో, దీంట్లో ఇది వేసుకొని లాస్ట్‌కి కొంచెం చల్లగా అయిపోయినాయి. ఈ హనీ వేసేసుకోండి దీంట్లో. హనీ కొంచెం ట్రస్టెడ్ సోర్స్ నుంచే తెప్పించుకోండి. ఎంత ట్రస్టెడ్ సోర్స్ అయినా 100% నమ్మలేని రోజుల్లో ఉన్నాము. కానీ మార్కెట్‌లో యూజువల్‌గా దొరికేటివి అయితే అంత నమ్మలేం. ఏదైనా ట్రస్టెడ్ సోర్స్ నుంచి తెప్పించుకోండి తేనె. సో, కొంచెం తేనె వేసేసుకోండి. కలిపేసుకొని ఇది కూడా అంతే స్లోగా
సిప్ బై సిప్ ఎంజాయ్ చేస్తూ కూర్చొని తాగండి. నిల్చొని ఎప్పుడు వాటర్ తాగడాలు, నిల్చొని ఇవన్నీ తాగడాలు చేయకూడదు. మంచిది కాదు అలా కూడా. సో, కూర్చొని స్లోగా తాగేసేయండి. దీంతో కూడా డైజెషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతది. ఇప్పుడు ఇది తాగేశారు. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయాలో చెప్పండి. అది తీసుకోండి. తర్వాత లంచ్ తింటారు. లంచ్ తర్వాత సో, మనం చూపించాను కదా ఒకటి చిన్న రెసిపీ కాన్‌స్టిపేషన్‌కే. లంచ్ తర్వాత అవిసె గింజలేసుకొని, నువ్వులేసుకొని అవన్నీ ఒక చిన్న గ్లాస్ బాటిల్‌లో టైట్ ఉండే దాంట్లో స్టోర్ చేసుకొని, లంచ్ తర్వాత స్లోగా అది కూడా తినేసేయండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో చేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేదే కాన్‌స్టిపేషన్, డైజెషన్ గురించి కాబట్టి, తినే అప్పుడు ఏదైనా టీవీ పెట్టుకొని, లేకపోతే హారర్ సినిమాలు, ఒక ఫుల్ ఇట్లా ఎక్సైటింగ్ సినిమాలు అట్లా పెట్టుకొని ఏదైనా చూడకండి. ఆ ఫోను చూస్తూ చూడడం అయితే ఇంకా గలీజ్ అలవాటండి. అస్సలొద్దు అలాగా. కాన్సంట్రేషన్ ఫుడ్ మీద పెట్టుకోండి. చేతులతోనే తినండి. స్లోగా మంచి ఎంజాయ్ చేస్తూ తినండి. ఎక్కువ కూరలు ఉండేలాగా చూసుకోండి. హ్యాపీగా తినేసేయండి. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి. తిన్న వెంటనే వాకింగ్ చేయకూడదు. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి. కాసేపు రిలాక్స్ అవ్వండి వజ్రాసనాలో. కూర్చోడానికి రాకపోతే మళ్ళీ సుఖాసనాలోనే, సిద్ధాసనాలోనూ కూర్చోండి. కూర్చున్న తర్వాత ఓ హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీరు బ్రిస్క్ వాకింగ్ తీసుకోవచ్చు. తర్వాత మీ పనులు మీరు క్యారీ ఆన్ అవ్వచ్చు. ఇంకా మీరు ఏం పనులున్నాయో అవి చేసుకోవచ్చు. సో, ఇవన్నీ చిన్నగా ఫాలో చేయండి. హెల్త్‌కి మించింది ఏది లేదు. హెల్త్ బావుంటే అన్నీ బావుంటాయి అనేది నా ఫీలింగ్. హెల్త్ బావుంటే అన్ని రకాలుగా అన్నిటిని ఎంజాయ్ కూడా చేయగలుగుతాం. కెరియర్ మీదైనా సరే, సంపాదించడం మీద ఏదైనా సరే. సో, హెల్త్ బావుండేలాగా చూసుకోండి. పెద్ద కష్టమేం కాదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మన చాయ్, కాఫీ కంటే కూడా ఇంకా బావుంటది టేస్ట్. సో, రెగ్యులర్‌గా తీసుకోండి. ఎంజాయ్ చేయండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.